ప్రైజలా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 31వ అధ్యాయము 1వ వచనము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ప్రియమైన వర్లరా, ఇక్కడ రాజైన లెమూయేలు, మరి బైబిల్ గ్రంథంలో ఇతని గురించి ఇంకెక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇతను ఇశ్రాయేలుకి రాజు కాదు, కానీ వేరే దేశానికి వేరే ప్రాంతానికి రాజు అయి ఉండవచ్చు. కావున అతని తల్లి అతనికి ఎటువంటి దేవోక్తిని ఉపదేశిస్తుంది. ప్రియమైన వల్లరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే, మరి నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును. ప్రియమైన వల్లరా, అతని తల్లి అతనికి ఇస్తున్న ఉపదేశం, నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు, ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు అంటూ ఎంతో ఘాటుగానే తనతో మాట్లాడుతుందండి. ఒక ఆజ్ఞ ప్రకారంగానే తనకు సెలవిస్తుంది. అంటే ఒక రాజుగా నువ్వు ఉంటున్నావు, మరి ఎలా ఉండాలి అంటూ చక్కటి ఉపదేశాన్ని తెలియచేస్తుంది. ఒక తల్లిగా ప్రియమైన వల్లరా, రాజు కదా అంటే తల్లి దృష్టికి ప్రియమైన వల్లరా, రాజు అయినా కుమారుడే. తను వివాహమై ఒక బిడ్డలకి తండ్రి అయినా సరే తన తల్లికి కుమారుడేనండి. అతనికి ఎంత వయసు వచ్చినా మరి ఆ తల్లికి అతను కుమారుడే. ప్రియమైన వల్లరా, కావున తల్లికి అధికారం ఉన్నదండి, ఉపదేశించే అధికారం ఉంది, ఆజ్ఞాపించే అధికారం ఉన్నది. ప్రియమైన వల్లరా, మరి ఆ తల్లి మాటలని ఆ కుమారుడు వినాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వల్లరా, ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ఉపదేశమును తోసివేయకూడదండి. అది మంచిది కాబట్టి, అది ఉత్తమమైనది కాబట్టి. ప్రియమైన వల్లరా, ఆనాడు సమూయేలు తన తల్లి చేసిన పనిని త్రోసివేయలేదు. ఎప్పుడైతే తన తల్లి తనని మందిరంలో వదిలేసిందో ఆ తల్లి మాట విన్నాడు కాబట్టే సమూయేలు గొప్ప న్యాయాధిపతిగా మారాడు, గొప్ప ప్రవక్తగా మారాడండి. మరి ఎంతో ఉన్నతముగా దేవుని పరిచర్యలో అతను వాడబడ్డాడు. అలాగే నజరేయుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకు తాను వచ్చి ఉన్నాడు. మరి తనకి భూలోకపు తల్లిగా ప్రియమైన వల్లరా మరియను మనం చూస్తున్నాం. ఆమె కూడా తన కుమారుడు ప్రజలందరి పాపము కొరకు అలా బాధ అనుభవిస్తున్న ఆ తల్లి మౌనంగానే ఉందండి. తను కూడా అలాగే మౌనంగానే ఉన్నాడు. కావున తల్లి ఉపదేశమైనా, తల్లి ప్రేమైనా, తల్లి మాట అయినా మేరకూడదు. తల్లి మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన వల్లరా ఈ సృష్టిలో అందరూ కూడా అభివృద్ధి చెందిన వారే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.